నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో ఇన్ఫినిక్స్ GT30 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ ఏంది, ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ అందని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కొంచెం లెందీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవాలి ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నాను. గ్రేట్ ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్కే ఇక్కడ ఇన్ఫినిక్స్ GT30 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్ చూసుకోవడం మెయిన్ ఏంటంటే 120 FPS అనమాట. ఓజీ గేమింగ్ ఈ స్పోర్ట్స్ రెడీగా ఉంది. సో ఇక్కడ ట్రిగర్ బటన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే ఇక్కడ మినట్ డెన్సిటీ D8350 అల్టిమేట్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ GT ట్రిగర్స్ వస్తున్నాయి అనమాట. మీరు ట్రిగర్స్ యూజ్ చేసుకోవచ్చు. వేపర్ కూలింగ్ చేంబర్ వస్తుంది. 1.5K రెజల్యూషన్, 144 Hz AMOLED గేమింగ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బాగానే ఉంది. మెకా ఓజీ బ్యాడస్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ బాగా అనిపించింది. కలర్ ఆప్షన్ చూసుకుంటే డార్క్ ఫ్లేర్ కలర్ అండ్ బ్లేడ్ వైట్ కలర్. ట్రిగర్స్ ఎక్కువ పనిచేస్తున్న ట్రిగర్స్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్తో పాటు వచ్చింది. గ్రాఫిక్స్ మాలియా G15తో పాటు వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ అండ్ LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ 6 లేయర్ వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. గేమింగ్కి సంబంధించిన ఇక్కడ అన్ని కూడా ప్రొవైడ్ అయితే చేసి ఇక్కడ 5500 mAh బ్యాటరీ విత్ 30 watts ఛార్జర్, 108 MP డ్యూయల్ ఇయర్ కెమెరా వస్తుంది. 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు 80 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కొన్ని ఓఎస్కి సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ మెయిన్ మెన్షన్ ఏం చేశారంటే 2 OS అప్డేట్స్ వస్తున్నాయి. 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఇది XOS 15తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే నేను చెక్ చేసిన మాటకైతే మాత్రం ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది అనమాట. మీరు ఫ్లిప్కార్ట్లోకి నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే 25,000కి స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. 25,000కి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకోవడం మాత్రమే అఫీషియల్ వాళ్ళ ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నాం. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. 8.75 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో బాగానే ఉంది. 188 grams వెయిట్, ఆక్టోకోర్ ప్రాసెసర్, 4nm టెక్నాలజీతో తయారు చేసిన మాలియా G155 MC6 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం 5G బ్యాండ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. 108 MP మెయిన్ కెమెరా. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP వస్తుంది. 13 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. స్లోమో వీడియోస్ తీసుకోవచ్చు. 4K 30 FPS ఫ్రంట్ సెల్ఫీ కెమెరా నుంచి అనమాట. అండ్ రియర్కి వచ్చేసాం 4K 60 FPS రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. 1080p 60 FPS తీసుకోవచ్చు. వైడ్ యాంగిల్కి వచ్చేసరికి కానీ 2K రెజల్యూషన్తో పాటు తీసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మల్టిపుల్ స్టోరేజ్ అండ్ ర్యామ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ అవుతుందో 8GB ర్యామ్, 250GB స్టోరేజ్ వచ్చేసరికి కదా మీకు 25,000కి వస్తుంది. తర్వాత 12GB ర్యామ్, 250GB స్టోరేజ్ వచ్చేసరికి 27,000కి ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోవచ్చు అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే 6.7 inches డిస్ప్లే అంటే పెద్ద డిస్ప్లే వస్తుంది. AMOLED అనమాట. పై కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్, 144 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 240 టచ్ శాంప్లింగ్ రేట్తో పాటు కూడా వస్తుంది. బ్లూ లైట్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. లో బ్లూ లైట్ సర్టిఫికేషన్. సో ఈజీగా గేమింగ్కి బాగానే ఉంటుంది. అండ్ సెన్సార్లు చూసుకుంటే మాత్రం ఇది GT ట్రిగర్ సెన్సార్స్ వస్తున్నాయి. G సెన్సార్, ఈ సెన్సార్, జైరోస్కోప్, ఫ్లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ సార్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మల్టీమీడియాకి సంబంధించిన కోడెక్స్ ఉన్నాయి. 5000 mAh బ్యాటరీ విత్ 30 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. కనెక్టివిటీ చూసుకుంటే డ్యూయల్ నానో సిమ్స్ వస్తున్నాయి. ఇక్కడ Wi-Fi 6తో పాటు కూడా వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4 NFC-తో పాటు కూడా వస్తుంది అనమాట. సో మంచి స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఇక్కడ XOS 15 వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ GT30 Pro 5G ప్లస్ స్మార్ట్ ఫోన్ ఎవరికి అయితే మోస్ట్లీ ఎవరికంటే గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. గేమర్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది. నా ఒపీనియన్లో గేమింగ్కి 25,000 కావాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ లాగా అయితే అంటాను. కానీ ఇన్ఫినిక్స్ వాళ్ళ దాంట్లో చూసుకుంటే మాత్రమే నా ఒపీనియన్లో ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలో సర్వీస్ సెంటర్ తక్కువ అనిపించినాయి మా ఏరియాలో. సో మీ ఏరియాలో ఒకసారి సర్వీస్ సెంటర్ చెక్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకసారి బోల్ట్ వేర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. బోల్ట్ వేర్స్ ఉంటాయి ఇట్లా అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. అదొకటి. మిగతా అంతా కూడా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు బాగానే ఉంటుంది. గేమింగ్ కాబట్టి మోస్ట్లీ గేమింగ్కి సంబంధించిన వాళ్ళైతే తీసుకోమని రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ 25,000 ఓకేనా కాదా కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే బాగానే అనిపించింది. పర్లేదు తీసుకోవచ్చు అన్నట్టయితే నాకైతే అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒపీనియన్ విన్నారు. మీరు ఏమనుకుంటే ఇంకా డౌట్స్ ఉన్నాయి లేకపోతే ఏమైనా స్పెసిఫిక్గా కంపారిజన్ వీడియో చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేసి ఆ స్మార్ట్ ఫోన్కి ఈ స్మార్ట్ ఫోన్ కంపారిజన్ వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో ఎక్కడ చూసి వాళ్ళందరి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.